సో ఎట్టకేలకు అజారుద్దీన్‌కి మంత్రి శాఖ కేటాయించారు. సో మంత్రి శాఖ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఇన్ జనరల్‌గా మంత్రిగా ఎన్నికవుతున్నారంటే, దాదాపు ఆ రోజు సాయంత్రానికి వాళ్ళకి శాఖ ఖరారు చేస్తారు. కానీ పాపం అజారుద్దీన్ విషయంలో ఆయన మంత్రి అయితా అని అనుకోలేడు. కానీ అయితా అని అనుకున్నాడు. అది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యే హోదా చూసుకోవాలి. ఆ తర్వాత మంత్రిత్వ శాఖ కోరాలి అని అనుకున్నారు. కానీ దానికి అన్నిటికి భిన్నంగా అనుకోని పరిస్థితిలో అజారుద్దీన్‌కి ఒక మంత్రిగా ఎన్నిక చేస్తున్నట్టు ప్రమాణ స్వీకారం పూర్తయింది. కానీ దాదాపు 4 రోజుల తర్వాత ఆయనకు మంత్రి శాఖని కేటాయించారు. అయితే ఈ 4 రోజులు ఎన్నో విమర్శలు వినిపించినాయి. అసలు అజారుద్దీన్‌కి 6 నెలల ముచ్చటనే గదా! ఎందుకు ఏది ఇచ్చినా అని. ఇంకొంతమంది అసలు ఆయనకి మంత్రి శాఖ ఇచ్చే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేదు గాబట్టే డిలే చేస్తున్నాడు. అయితే అజారుద్దీన్ దగ్గర నుంచి కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. సో అనుకోని పరిస్థితిలో మంత్రి శాఖ వచ్చినా కూడా ఆయన ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం ప్రభుత్వం రీచ్ కాలేని పరిస్థితి. అయితే మొదటి నుంచి కూడా మైనారిటీలకి ఒక మంత్రి ఉన్నాడా మీకు? కనీసం ఒక ఎమ్మెల్సీ ఉన్నాడా? అని ప్రతిపక్షాలు గొంతెత్తి ప్రశ్నిస్తుంటే, సో వాళ్ళని షట్టప్ అని ఒక్క మాటలో చెప్పాలని అజారుద్దీన్‌కి మంత్రి శాఖగా కేటాయించిండ్రు. సో అందులో మైనారిటీ అండ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ఇచ్చినప్పటికీ ఆయనకు సంబంధించి మైనారిటీ శాఖకు ఆయన ఇష్టపడలేదు. ఆయన కోరుకుంది ఏందంటే హోమ్. ఎందుకంటే గతంలో ఉండే ప్రభుత్వం కూడా మైనారిటీలకి ఒక మంచి గౌరవమైన స్థానం ఇచ్చింది. సో అందులో కూడా హోమ్ శాఖ గతంలో కూడా మైనారిటీలే చేసిర్రు కాబట్టి ఇప్పుడు కూడా హోంశాఖ కావాలని నేను కోరుకున్నాడు. కానీ ముఖ్యమంత్రి ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఎంతోమంది సీనియర్లు ఆల్రెడీ క్యాబినెట్‌లో ఉన్నా ఎవ్వరికీ కట్టబెట్టలేడు. సో ఆ సీటు ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఆ తర్వాత విద్యాశాఖ గురించి కూడా ట్రై చేసాడు. సో అది కూడా ససేమిరా. సో మొత్తానికైతే ఆయనకి నచ్చని మంత్రి శాఖలో ఆయనను కూర్చోబెట్టారనమాట కాంగ్రెస్ అధికారులు. యెస్. ఇవాళ అదే చెప్పుకోవాల్సొస్తుంది. ఎందుకంటే ఒక మైనారిటీకి సంబంధించిన చిన్న శాఖను ఆయన కోరుకోలేడు. సో ఒక బిజీ అండ్ దాంతో పాటు ఒక గౌరవం ఉండే ఒక మంత్రిగా ఉండాలి. అండ్ పాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఒక ట్రెడిషన్ కంటిన్యూయేషన్ ఏది అంటే మైనారిటీలకు ఒక గౌరవమైన అండ్ దాంతో పాటు ఒక కీలకమైన పదవి ఇవ్వడం. మహమూద్ అలీ ఎట్లయితే హోంశాఖ చేసిండో సో అట్లాంటి పదవి ఆయన కోరుకున్నా కూడా సీఎం మాత్రం దానికి అంగీకరించలేదు. సో అంగీకరించలేడంటే మిగతా వాళ్ళకి ఇచ్చిండంటే మిగతా వాళ్ళకి కూడా ఇయ్యలేదు. సో ఆ 2 శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. అయితే ఈయన స్పోర్ట్స్ సంబంధించి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ అయినా ఆయనకి ఇస్తాడు. స్పోర్ట్ మినిస్ట్రీ అయినా ఇస్తాడు. గతంలో శ్రీనివాస్ గౌడ్ చేసిండు. సో ఇప్పుడు అట్లాంటిది ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటది అనే ఊహాగానాలు వినిపించినా కూడా ఆ శాఖ ఆల్రెడీ శ్రీహరికి కట్టబెట్టిండ్రు. సో శ్రీహరి దగ్గర నుంచి బీసీలకి మేము పెద్దపీట వేస్తున్నాం. అందుకనే మా దగ్గర బీసీ మంత్రులు కూడా ఉన్నారు అని చెప్పుకోవడానికి కొండా సురేఖతో పాటు అండ్ సీతక్కతో పాటు మహిళా కోట పక్కన పెడితే సో బీసీలకు కూడా ఒక మంత్రి ఉండాలి అనే ఒక ఉద్దేశంతో శ్రీహరికి కట్టబెట్టిన పరిస్థితి. సో శ్రీహరి దగ్గర నుంచి ఇప్పుడు మంత్రి శాఖ లాక్కొని హజారుద్దీన్‌కి ఇచ్చే పరిస్థితి ఉంటే అదో బై ఎలక్షన్ మూమెంట్. అగ్గి మీద గుగ్గిలమయ్యే పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ రిజర్వేషన్ పైన ఒక రచ్చ జరుగుతుంది. ఆ టైంలో శ్రీహరికి సంబంధించిన శాఖని ముట్టుకోవడానికి అండ్ శాఖల మార్పులు. సో శ్రీహరిని మాత్రమే టార్గెట్ చేసి ఇన్ కేస్ ఆయన శాఖ మారిస్తే ఇంకొక నినాదం బయటకెళ్తది. ఏంటిది తెలుసా? బీసీలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. మిగతా ఏ మంత్రుల పదవులను టార్గెట్ చేయట్లే. ఓన్లీ వాళ్ళ టార్గెట్ బీసీలే అనే నినాదం కూడా బయటకెళ్తారు. సో ఆ భయానికి మాత్రమే కేవలం బీసీ నినాదాన్ని భయానికి మాత్రమే శ్రీహరికి సంబంధించి వాకిటి శ్రీహరికి సంబంధించి మంత్రి శాఖని టచ్ చేయకుండా ఆయన స్పోర్ట్స్ అథారిటీ అట్లే కంటిన్యూ చేయమని వదిలేసి మైనారిటీ మాత్రమే కట్టుబెట్టారు. కానీ దీనిపైన కూడా కాస్త మైనారిటీ వాళ్ళు గుస్సా మీదనే ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూస్తుంటే హోంశాఖ కంప్లీట్‌గా మైనారిటీ చేతిలోనే పెట్టింది. ఒక కీలక శాఖ. సో అట్లాంటి కీలక శాఖ ఇవ్వకుండా ఏదో మైనారిటీ సంబంధించి పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌కి సంబంధించిన శాఖలు తూతూ మంత్రంగా మాత్రమే కట్టబెట్టిండు అనే విమర్శలు కూడా ముఖ్యమంత్రి పైన ఉన్నాయి. సో దీని నుంచి బయటపడాలి అంటే అజారుద్దీన్ సత్తా ఏందో మరో 6 నెలల్లో ఏదో ఒక సభకి ఎన్నికైతే తప్ప ఆ సత్తా బయటపడే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఉండే శాఖలు కూడా ఎప్పుడు ఏ మినిస్ట్రీ పదవులు ఊడతాయో తెలవదు. సో ఉండే క్యాబినెట్‌లో ఏ మంత్రులు క్యాబినెట్ నుంచి ఔట్ అయితారో తెలియని పరిస్థితి. ఇన్ కేస్ అట్లేమన్నా ఔట్ అయితే మళ్ళీ కొత్తగా మంత్రులకు సంబంధించి ఏదైతే మీనాక్షి నటరాజన్ చేతిలో లిస్ట్ ఉందో సో ఇన్ కేస్ అట్లాంటివి ఏమైనా జరిగితే తప్ప మార్పులు, చేర్పులు అప్పుడు
అప్పుడే అజారుద్దీన్‌కి ఆయన కోరుకుండే శాఖ దక్కే అవకాశం ఉంది. లేదంటే ఇంక దీనితోటే 6 నెలల కాలం గడిపే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, ఎట్టకేలకి 4 రోజుల తర్వాత ఇయ్యాలా? వద్దా? అని ఒక పెద్ద చర్చ తర్వాత అండ్ విపరీతమైన విమర్శల తర్వాత శాఖను కట్టబెట్టారు. కానీ ఆ శాఖ పైన పూర్తిగా అసంతృప్తిగానే మైనారిటీ వర్గాలు కనిపిస్తున్నాయి. అజారుద్దీన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేనే నెక్స్ట్ ఎమ్మెల్యే అండ్ దాని తర్వాత ఒక కీలకమైన బాధ్యతలు, కీలకమైన మంత్రి పదవుల్లో నేను మీకు గనిపిస్తాను అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కావచ్చు, అసరుద్దీన్ సొంతగా కూడా తనే స్వయంగా చెప్పిన పరిస్థితి. కానీ దానికి భిన్నంగా ఇవాళ ఆయనకి శాఖ కేటాయించడం పైన ఆయనైతే పూర్తిగా అసంతృప్తి అయితున్నాడు. సో, అసంతృప్తి సెగ ఎట్లా బయటపెడతాడో అసరుద్దీన్ మనం కూడా చూద్దాం.